రెడ్ బటన్ని క్లిక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అలాగే దాని పక్కన ఒక ఐకాన్ అనేది వస్తుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ లభిస్తాయి. ఎస్కాష్ టెక్ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి మైక్రోమాక్స్ ఇన్ 1B గురించి. ఈ ఫోన్ ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనుకుంటా. సో అండర్ 7,000 అండ్ 6,000 రూపీస్లో. సో ఎందుకంటే మైక్రోమాక్స్ కంబ్యాక్ చేస్తుంది ఈ బడ్జెట్ ఫోన్తో. ప్రజెంట్ ఉన్న రియల్మీ సి సిరీస్ ఫోన్స్కి ఈ ఫోన్ ఒక మంచి గట్టి పోటీ అయితే మనకిస్తుంది. అలాగే రెడ్మీ ఏ సిరీస్కి కూడా ఈ ఫోన్ మంచి గట్టి పోటీ ఇస్తుంది. సో ఈ వీడియోలో నేను స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్, అలాగే నా ఒపీనియన్స్ ఇస్తానమాట. సో అండ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి, ఎందుకంటే ఈ ఫోన్ ఒక సూపర్ ఫోన్ కాదనమాట. ఎందుకంటే సేల్స్లో మ్యాక్స్ ఇన్ 1B స్పెసిఫికేషన్స్ మనకి విధంగా ఉన్నాయి. ఇందులో మనకి 6.52 ఇంచ్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే అయితే లభిస్తుంది. దీని రెజల్యూషన్ 1600x720 పిక్సెల్. అలాగే ఈ ఫోన్లో మీకు 2.5D కర్వ్ గ్లాస్ లభిస్తుంది. అలాగే ఈ ఫోన్ మీకు యాసెప్ట్ రేషియో 21:9 యాసెప్ట్ రేషియోతో వస్తుంది. అండ్ స్లిమ్గా ఉంది మనకి చూడడానికి ఫోన్. అండ్ ఈ ఫోన్లో మీకు ఏం ప్రొటెక్షన్ యూస్ చేస్తారనేది చెప్పలేదన్నమాట, బట్ మేబీ అన్నోన్ ప్రొటెక్షన్ అయితే ఉంది ఈ ఫోన్లో. ఈ ఫోన్లో ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు 2 వేరియంట్స్ లభిస్తాయన్నమాట. 2GB ప్లస్ 32GB, ఇంకోటి వచ్చి 4GB ప్లస్ 64GB. సో 2 వేరియంట్స్ అయితే మీకు లభిస్తాయి. 2GB 32GB మనకి ప్రైస్ చూసుకుంటే 6,399 రూపీస్, అంటే 7,000 రూపీస్ అనమాట. అలాగే మీకు 4GB 64GB వేరియంట్ చూసుకుంటే 7,399, అంటే 8,000 రూపీస్ అనమాట. సో మీరు 7,000ది కొన్నా 8,000ది కొన్నా బెటర్మెంట్. నాకైతే 8,000ది బెటర్ అనిపిస్తుంది ప్రైజింగ్ వైజ్, ఎందుకంటే ఇక్కడ మనకి ర్యామ్ ఎక్కువ దొరుకుతుంది, స్టోరేజ్ కూడా ఎక్కువ దొరుకుతుంది అనమాట. కానీ చూసుకుంటే ఈ ఫోన్లో మీకు ట్రిపుల్ స్లాట్ కూడా లభిస్తుంది. 2 సిమ్స్ ప్లస్ మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. ప్లస్ వీటితో పాటు ఇక్కడ మీకు డ్యువల్ 4G VoLT సపోర్ట్ కూడా లభిస్తుంది. కేవలం కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు రేర్లో డ్యువల్ కెమెరాస్ లభిస్తాయి. ఒకటి వచ్చి 13 మెగాపిక్సెల్, ఇది మెయిన్ కెమెరా. ఇంకోటి వచ్చి 2 మెగాపిక్సెల్, ఇది డెప్త్ సెన్సార్. సో 2 కెమెరాస్ అయితే మీకు లభిస్తాయి అనమాట, డ్యువల్ రేర్ కెమెరాస్. అలాగే వీటితో పాటు మీకు రకరకాల మోడ్స్ అనేవి ఇక్కడ లభిస్తాయి. బ్యూటీ మోడ్ ఉంది, అలాగే ఫిల్టర్స్ ఉన్నాయి, అండ్ వీడియోస్ తీసుకోవచ్చు మంచి క్వాలిటీలో. సో ఇవన్నీ అయితే మీకు లభిస్తాయి అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇక్కడ మీకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే లభిస్తుంది. సో ఇది ఫిక్స్డ్ ఫోకస్ అనమాట. సో ఇక్కడ మీకు ఆటో ఫోకస్ లేదు, ఫిక్స్డ్ ఫోకస్ లభిస్తుంది. సో ఇందులో కూడా మీకు రకరకాల మోడ్స్ లభిస్తాయి, లైక్ బ్యూటీ మోడ్, ఫిల్టర్స్ లాంటివి లభిస్తాయి అనమాట. అలాగే వీడియోస్ తీసుకోవచ్చు హెచ్డి, ఫుల్ హెచ్డిలో. కేవలం ప్రాసెసర్ విషయానికి వస్తే ఇక్కడ మీకు మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది 2.3 GHz పైన పనిచేసే ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. సో ఈ ఫోన్ మీకు గేమింగ్స్ కూడా బాగానే పనిచేస్తుంది. సో బేసిక్ స్టార్టింగ్ గేమింగ్స్కి అయితే ఈ ఫోన్ బాగుంటుంది అనమాట. ఎంట్రీ లెవెల్ గేమింగ్ ఫోన్ అనమాట. సో ఎంట్రీ లెవెల్ గేమింగ్స్ అయితే మీకు ఇక్కడ బాగా లభిస్తాయి ఈ ఫోన్లో. అలాగే ఈ ఫోన్లో మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10 Go ఎడిషన్ అయితే లభిస్తుంది. Android 10 విత్ Go ఎడిషన్ అనమాట. సో Go ఎడిషన్ అయితే మీకు చాలా తక్కువ లైట్ యాప్స్ అయితే లభిస్తాయి. ఇందులో అన్ని లైటే లభిస్తాయి. సో మీరు లైట్ యాప్స్ యూస్ చేసి ఈ ఫోన్ బాగా యూస్ చేయొచ్చు. పూర్తిగా ఇక్కడ స్టాక్ ఆండెడ్ అనమాట. ఇక్కడ మీకు ఎక్స్ట్రా యాప్స్ అనేది లభించవు, అలాగే యాడ్స్ కూడా ఉండవు అనమాట ఈ ఫోన్లో. అలాగే అప్డేట్స్ కూడా వీళ్ళు 2 years ఇవ్వనున్నారు ఈ ఫోన్కి. కేవలం బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ మీకు 5000 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. ఛార్జింగ్ వచ్చి మీకు 10 వాట్ ఛార్జర్ అయితే ఇక్కడ లభిస్తుంది అనమాట బాక్స్. అలాగే ఇది 10 వాట్స్కి బాగా సపోర్ట్ చేస్తుంది. కనెక్ట్ చేసుకుంటే ఈ ఫోన్లో మిగతా ఫీచర్ చూసుకుంటే గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే ఇక్కడ లభిస్తుంది. అలాగే ఈ ఫోన్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. అండ్ వీటితో పాటు ఇక్కడ మీకు ఫేస్ అన్లాక్ కూడా లభిస్తుంది అనమాట. సో ఈ 3 అయితే మీకు బాగా లభిస్తాయి ఇక్కడ. అలా సెన్సర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది, యాక్సిలోమీటర్ లభిస్తుంది, కర్వ్ సెన్సార్ లభిస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సార్ లభిస్తుంది, అంబియంట్ లైట్ సెన్సార్ లభిస్తుంది. సో ఇలా అన్ని మెయిన్ సెన్సర్స్ ఈ ఫోన్లో మీకు లభిస్తాయి అన్నమాట. అలాగే ఈ ఫోన్లో మీకు అల్యూమిని సిలికేట్ కవర్ గ్లాస్ అనేది లభిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ 12 VoLT సపోర్ట్ ఉంది. అలాగే 10 వాట్స్ ఛార్జర్ అయితే లభిస్తుంది. వీటితో పాటు రివర్స్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ ఫోన్తో. ఫోన్ మనకి డెప్త్ చూసుకుంటే 8.9 mm ఉంది. వెయిట్ చూసుకుంటే 188 grams ఉందన్నమాట. బిల్డ్ క్వాలిటీ మనకి పాలికార్బోనేట్ బిల్డ్ క్వాలిటీ అయితే లభిస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు కలర్ వచ్చి పర్పుల్ కలర్లో లభిస్తుంది ప్రజెంట్ అయితే. సో ఇంకో కలర్స్లో కూడా మనకి రావచ్చు అనమాట. సో ఇదనమాట ఓవరాల్ స్పెసిఫికేషన్స్ మైక్రోమాక్స్ ఇన్ 1B గురించి.
మైక్రోమాక్స్ ఇన్ 1B ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రో ఇక్కడ మనకి ప్రైజింగ్ అనమాట. సో ప్రైజింగ్ చూసుకుంటే ఈ ఫోన్కి పెద్ద ప్రో అవుతుంది, ఎందుకంటే 6,999కే ఈ ఫోన్ మీకు లభిస్తుంది. అలాగే ఇంకో వేరియంట్ చూసుకున్న 7,999కే మీకు ఈ ఫోన్ లభిస్తుంది అనమాట. సో ప్రైజింగ్ పెద్ద ప్రో అవుతుంది ఈ ఫోన్కి. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్కి మనకి స్క్రీన్ అనమాట. సో స్క్రీన్ క్వాలిటీ అనేది ఈ ఫోన్కి బాగుందన్నమాట. సో పెద్ద స్క్రీన్ అయితే లభిస్తుంది ఇక్కడ మీకు, అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇది కూడా ప్రో అవుతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో ప్రాసెసర్ MediaTek Helio G35 ఇచ్చారు. సో ఇది చాలా మంచి ప్రాసెసర్ అనమాట ఈ బడ్జెట్లో, ఎందుకంటే ఎంట్రీ లెవెల్ గేమింగ్ ఈ ప్రాసెసర్ ద్వారా మీరు చేయొచ్చు. సో అందుకే ఈ ప్రాసెసర్ అతిపెద్ద ప్రో అవుతుంది ఈ ఫోన్కి. నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో మనకి బ్యాటరీ, సో పెద్ద బ్యాటరీ ఇచ్చారు ఈ బడ్జెట్లో, ప్లస్ 10W ఛార్జింగ్ కూడా ఇచ్చారనమాట, ప్లస్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. సో ఇది కూడా ప్రో అవుతుంది ఈ ఫోన్కి. ఈ ఫోన్లో మనకి రేర్ కెమెరాస్ అనమాట, డ్వెల్ కెమెరాస్ ఇచ్చారు ఇక్కడ. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు ఈ బడ్జెట్లో. సో ఇది కూడా ప్రో అవుతుంది అనమాట. ఈ ప్రజెంట్ 7,000 8,000 బడ్జెట్లో అయితే 5 మెగాపిక్సెల్ లభిస్తుంది, బట్ ఇక్కడ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. సో ఇది కూడా ప్రో అవుతుంది అనమాట కెమెరాస్ ఈ ఫోన్కి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ చూసుకుంటే 2GB 32GB వేరియంట్ ఇచ్చారు, ఇది బేస్ వేరియంట్. ఇంకోటి వచ్చి 4GB 64GB ఇచ్చారు. సో ఇది కొద్దిగా హయ్యర్ వేరియంట్ అనమాట. సో ఇది చాలా మంచి విషయం అనుకోవచ్చు. సో 8,000కే మీకు 4GB 64GB వేరియంట్ లభిస్తుంది. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది అనమాట, ర్యామ్ అండ్ రోమ్ కూడా. అలాగే ట్రిపుల్ స్లాట్ కూడా ఉంది. సో ఇది కూడా ప్రో అవుతుంది. ఈ ఫోన్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది, ఇది అతిపెద్ద ప్రో అనమాట. ఈ బడ్జెట్లో ఎవరు ఇవ్వడం లేదు ఫింగర్ ప్రింట్ సెన్సార్, సో ఈ ఫోన్ ఇస్తుంది. సో ఇది కూడా ప్రో అవుతుంది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ కూడా ఉంది, అలాగే గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఉంది. సో ఇది కూడా ప్రో అవుతాయి అనమాట ఈ ఫోన్కి. చూసుకుంటే డిజైన్ అండ్ లుక్ వైజ్ చాలా బాగుంది ఫోన్ చూడడానికి. సో మంచి డిజైన్ అయితే ఉంది, అండ్ లుక్ కూడా బాగుంది అనమాట. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. ఓవరాల్ చెప్పాలంటే ఈ ఫోన్లో ఎక్కువగా మనకి ప్రోసే కనిపిస్తున్నాయి. కాన్స్ అయితే మేబీ యూసేజ్లో చెప్పచ్చు ఏ విధంగా ఉంటుందన్నది కాన్స్ అనేది. సో ఓవరాల్ చూసుకుంటే నాకైతే ఎక్కువగా ఇక్కడ ప్రోసే కనిపిస్తున్నాయి ఈ ఫోన్లో, కాన్స్ అయితే పెద్దగా లేవన్నమాట ఈ బడ్జెట్ వైజ్ చూసుకుంటే. సో ఇదన్నమాట ప్రోస్ అండ్ కాన్స్. మైక్రోమాక్స్ ఇన్ 1B ఒపీనియన్స్ విషయానికి వస్తే ఏమైనా ఒక మంచి పవర్ ప్యాక్డ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనమాట. అంటే 7,000 అలాగే 8,000 రూపీస్లో. సో మీ బడ్జెట్ 7,000 అండ్ 8,000 అయితే ఈ ఫోన్ మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ ఫోన్లో మీకు అన్నీ లభిస్తాయి, అన్నీ ఫుల్లీ పవర్ ప్యాక్డ్ లభిస్తాయి అనమాట. ప్రతి ఆప్షన్ అయితే ఈ ఫోన్లో ఇచ్చారు, ఫింగర్ ప్రింట్ నుంచి మనకి ఫేస్ అన్లాక్ వరకు, అలాగే డిజైన్ నుంచి లుక్ వరకు, అండ్ వీటితో పాటు మంచి కెమెరాస్ కూడా ఇచ్చారు, అలాగే మంచి ప్రాసెసర్ ఇచ్చారు, ప్లస్ పెద్ద బ్యాటరీ ఇచ్చారు. అండ్ ఓవరాల్ చూసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంటుంది. Android 10 ఉంది, Android Go ఉంది ఈ ఫోన్లో. సో స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఓవరాల్ చూసుకుంటే ఫోన్ అయితే చాలా బాగుందన్నమాట. మీరు అన్ని రకాల పనులు అయితే ఈ ఫోన్లో చేసుకోవచ్చు. డే టు డే యూజేజ్లో ఎటువంటి ఇష్యూ అయితే ఉండదన్నమాట. గేమింగ్స్ కూడా మీరు మీడియం రేంజ్ వరకు ఆడుకోవచ్చు. PUBG లైట్ కూడా ఈ ఫోన్లో ప్లే అవుతుంది. లైట్ వెర్షన్స్ అన్నీ ప్లే అవుతాయి అన్నమాట, గేమ్స్ అన్నీ. కాబట్టి లైట్ యాప్స్ అన్నీ ఈ ఫోన్లో మీకు చాలా స్మూత్గా ప్లే అవుతాయి. సో మీరు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట యాప్స్ అన్నిటిని. సో గేమింగ్స్ కూడా మీడియం రేంజ్ వరకు చేసుకోవచ్చు ఈ ఫోన్లో. సో ఓవరాల్ ఒక మంచి పవర్ ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్ అనమాట మైక్రోమాక్స్ నుంచి. ప్లస్ ఈ బడ్జెట్లో ఎవరు మనకి ఫింగర్ ప్రింట్ ఇవ్వడం లేదు, బట్ ఇక్కడ మైక్రోమాక్స్ 1B ఇస్తుంది. సో దానికోసమైనా మనం కొనుక్కోవాల్సిందే ఈ ఫోన్ని. సో మీకు రెడ్మీ 8A 9A కూడా ఉంది, బట్ అందులో అయితే మనకి ఫింగర్ ప్రింట్ లేదు. అలాగే రియల్మీలో C12 C11కి అయితే లేదు, C12 C15కి అయితే ఉంది ఫింగర్ ప్రింట్, బట్ అది కొద్దిగా కాస్ట్ అవుతుంది ప్రైస్, ఇక్కడైతే తక్కువ అనమాట. ప్లస్ ఇది మనకి ఇండియన్ కంపెనీ కూడా, సో మేడ్ ఇన్ ఇండియా. సో మేడ్ ఇన్ ఇండియా ఫోన్ కొనాలి అని మీరు అనుకుంటే ఈ ఫోన్కి వెళ్ళచ్చు అనమాట. అది కూడా ఒక ప్లస్ పాయింట్ ఈ ఫోన్కి. సో ఓవరాల్ చెప్పాలంటే ఒక మంచి పవర్ ప్యాకెట్ స్మార్ట్ ఫోన్ విత్ ఇండియన్ బ్రాండ్. సో మీరు ఇంట్రెస్ట్ అయితే కొనుక్కోండి ఈ ఫోన్ని, ఇంకా వద్దంటే మీ ఇష్టం అనమాట. నాకైతే ఈ ఫోన్ బాగా నచ్చింది. సో దట్స్ ఇట్ నా ఒపీనియన్స్ ఈ ఫోన్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.